కూటమి పొత్తు పెట్టుకున్నాక మొదటి లిస్టులో పి గన్నవరం నుంచి రాజేష్ మహాసేనకి మంచి అవకాశం ఇచ్చారు కూటమి నేతలు. సో నిజంగా రాజేష్ మహాసేన గారు అంత మంచి అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. ఎందుకంటే గతంలో రాజేష్ మహాసేన గారు డైరెక్టర్గా జగన్ గారి దగ్గరికి వెళ్ళి మెల్లో కండవలు వేసుకొని బాగా వీరులేంది. ఆ రోజు ఎంతో క్రైస్తవ మతంలో ఉన్న సామాజిక వర్గం ఉన్న రాజేష్ మహాసేన గారు ఆ స్థాయిలో ఉండి కూడా చివరికి జగన్ని విమర్శిస్తూ మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళి మెల్ల కండవలు వేసుకొని మళ్ళీ ఇప్పుడు కూటమికి మద్దతు ఇస్తూ కూటమిలో ఎమ్మెల్యే టికెట్ సాధించిన వ్యక్తి చేతులారా ఆ సీట్ను పోగొట్టుకోవడం. సో నిజంగా ఆయన నోటి దూల వల్లే, ఆయన చేసిన ఓవర్ యాక్షన్ వల్లే, ఆ పి గన్నవరంలో ఆయనకు ఎవరు మద్దతు ఇవ్వకపోవడం వల్ల రాజేష్ మహాసేన గారే టికెట్ను వదులుకోవడం జరిగింది.